హాయ్ గైస్, వెల్కమ్ టు సాయి కాంప్యూటర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో మనము ఆంధ్రప్రదేశ్ స్టేట్ మరియు డిఎస్సి సంబంధించి ప్రీవియస్ మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో అందులో భాగంగా ప్రజెంట్ మనము ఏపీ టెట్ 2018 ఫిబ్రవరిలో జరిగిన యొక్క 23వ తేదీ మార్నింగ్ సెషన్ పార్ట్ వీడియో ఆల్రెడీ పార్ట్ 1 వీడియో చేసాము ఆల్రెడీ. అలాగే ఫిబ్రవరిలో జరిగిన టెట్ 21, 22 తేదీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ 2 పేపర్లు అయిపోయాయి. తర్వాత 2018 జూన్ జరిగిన టెట్ యొక్క ఆల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది అయిపోయింది మ్యాథమెటిక్స్ సంబంధించి. సో మీరు ఆ వీడియోస్ కూడా చూడకుండా వెన్నెల చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మరి మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చినా కూడా ఒకసారి కామెంట్ చేయండి. సో మీ యొక్క ఒపీనియన్ ఏంటనేటువంటిది. సో అప్పుడే మనకు వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది, ఎక్కువ కామెంట్స్ లైక్స్ ఉండడం వల్ల. అలాగే మీరు మన ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో అందుకంటే ముందుగా మీకు ఏమైనా మెటీరియల్స్ కావాలంటే డిఎస్సి సంబంధించి మీకు పంపించడం జరుగుతుంది. సో మీకు ఆ మెటీరియల్స్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో మా డీటెయిల్స్ ఉంటే ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు మెటీరియల్స్ ప్రైస్ అనేది ఎంతనే చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో మొదటి ప్రశ్న అయితే చూడండి. ఇప్పుడు ఇఫ్ ద సైడ్ బీసీ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ, తెలుగులోనే చదువుతాను చూడండి. సో ఏబీసీ ట్రయాంగిల్, సో ఇది ఏబీసీ అనే ట్రయాంగిల్ ఇది. సో ఓకే, లోని బీసీ బార్ అంటే బీసీ సైడ్ని భుజము డి వరకు పొడిగించాలంటే ఈ బీసీని డి వరకు పొడిగించాలంటే అలా ఇలా పొడిగించాలి. సో ఇది డి అనుకోండి, డి వరకు పొడిగించడం జరిగింది. అయితే ట్రయాంగిల్ ఏసీడి, సో ఏసీడి అంటే సి దగ్గర యాంగిల్, ఏసీడి అంటే ఏమవుతుంది ఇదే కదా. సో డాటెడ్ లైన్స్ పెడుతున్నాను. ఏసీడి అంటే మనకి ఇదే వస్తుంది. సో ఇక్కడ యాంగిల్ ఎంత అంటే అండి 115 డిగ్రీలు ఉందంట. అలాగే యాంగిల్ ఏ ఎంత అంటే 45 డిగ్రీలు, 45 డిగ్రీలు. సో మనకు తెలుసు మొత్తం ట్రయాంగిల్లో మొత్తం కోణాల మొత్తం ఎంత 180 డిగ్రీలు. అయితే ఇప్పుడు యాంగిల్ బి ఎంత అని అడుగుతున్నాడు. సో యాంగిల్ బి మనకి యాంగిల్ సి ఎంత ఇక్కడ అనేది కనుక్కోవాలి, ఈ ట్రయాంగిల్ ఎంత అనేది. సో ఇక్కడ మనకు తెలుసు ఒక స్ట్రైట్ లైన్ మీద మొత్తం యాంగిల్ ఎంత ఉంటుందంటే టోటల్ యాంగిల్ స్ట్రైట్ లైన్ మీద టోటల్ యాంగిల్ ఎంత ఉందంటే ఇక్కడ మనకు 180 డిగ్రీలు ఉంటుంది. ఎంత 180 డిగ్రీలు. 180 డిగ్రీలు ఆల్రెడీ ఇక్కడ సగం వచ్చేసి కొంచెం వరకు వచ్చేసింది. ఎంత 115 డిగ్రీలు ఇక్కడ ఉంది. సో 180 115 పోతే ఎంత అంటే 65 డిగ్రీలు. సో ఎంత 65 డిగ్రీలు అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత ఉండాలి అప్పుడు 65 డిగ్రీలు. ఇప్పుడు మొత్తం ఇది మొత్తం కలిపితే 180 డిగ్రీలు అవుతుంది. 115 ఒక 65 180 డిగ్రీలు. కాబట్టి ఇప్పుడు యాంగిల్ సి ఎంత అయింది ఇక్కడ ఈ ట్రయాంగిల్ 65 డిగ్రీలు అయింది. సో ఇక్కడ 45 డిగ్రీలు యాంగిల్ అయింది. సో యాంగిల్ సి వచ్చేసి 65 డిగ్రీలు అయింది. సో ఇప్పుడు ఎంత 45 ఒక 65 ఎంత 110. సో మొత్తం ఈ రెండు మొత్తం ఎంత 110 డిగ్రీలు. మొత్తం ఎంత 180 డిగ్రీలు. 180 డిగ్రీలో 110 డిగ్రీలు తీస్తే మనకు కావాల్సినట్టు బి యాంగిల్ అయితే వస్తుంది. సో ఎంత 110 పోతే ఎంత 70 డిగ్రీలు. సో 180 110 పోతే ఎంత 70 డిగ్రీలు. కాబట్టి ఆప్షన్ బి. సో అంటే అప్పుడు యాంగిల్ బి ఎంత అవుతుంది 70 డిగ్రీలు. కాబట్టి ఇక్కడ 70 డిగ్రీలు ఏ ఆప్షన్లో ఉంది యాంగిల్. సో ఆప్షన్ 3 వచ్చేసి 70 డిగ్రీలు. సో ఇదే మనకు కరెక్ట్ అయిన సమాధానం. ఏం లేదు చూడండి, ఇక్కడ ఏమన్నాడు ఏబీసీ ట్రయాంగిల్లో బీసీ సైడ్ని మనము డి వరకు పొడిగించాలన్నాడు. సో అందుకే పొడిగించేసాము. ఇప్పుడు అప్పుడు ఏమైందంటే యాంగిల్ ఏసీడి వచ్చేసి సిఐ దగ్గర యాంగిల్ 115 డిగ్రీలు చేస్తుందంట. సో అయితే అలాగే యాంగిల్ ఏ కూడా 45 ఇచ్చాడు. అయితే యాంగిల్ బి ఎంత అని ఇచ్చాడు. మనకు తెలుసు ఒక స్ట్రైట్ లైన్ ఉందనుకోండి, వాటి మీద మొత్తం యాంగిల్ 180 డిగ్రీలు చేస్తుంది. ఆల్రెడీ 110 డిగ్రీలు ఇక్కడ చేస్తుంది. కాబట్టి ఇంకా మిగిలిన కొంచెం ఎంత అనేది కనుక్కోవాలంటే 180 నుంచి 110 తీసేస్తే మిగిలినది ఈ యాంగిల్ ఎంత 65 వచ్చింది. సో మనకు తెలుసు ట్రయాంగిల్లో మొత్తం కోణాల మొత్తం ఎంత 180 డిగ్రీలు. కాబట్టి ఇక్కడ 65 ఇక్కడ 45 ఉంది. ఇంకా మీకు ఇక్కడ ఎంత పెడితే 180 డిగ్రీలు సమానం అవుతుందంటే 70 డిగ్రీలు పెట్టాలి. సో మనకు కావాల్సింది ఎంత యాంగిల్ బీనే కాబట్టి ఇక్కడ 70 డిగ్రీలు. ఒకవేళ వాడు ట్రయాంగిల్లో యాంగిల్ సి అడిగింటే 65 డిగ్రీలు ఆన్సర్ అయ్యేది. కానీ ఇక్కడ యాంగిల్ బీని అడిగాడు కాబట్టి 70 డిగ్రీలు ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. సో ఒక రాంబస్ ఉందంట. సో ద ఏరియా ఆఫ్ రాంబస్ హూజ్ వన్ సైడ్ మెజర్స్ 5 సెంటీమీటర్స్ అండ్ వన్ డయాగ్నల్ యాజ్ 8 సెంటీమీటర్స్. సో భుజం 5 సెంటీమీటర్లు, ఒక కర్ణం 8 సెంటీమీటర్లుగా రాంబస్ వైశాల్యం కనుక్కోమన్నారు. రాంబస్ అంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది రాంబస్. డయాగ్నల్స్ అంటే ఇవి, ఇదొక డయాగ్నల్ ఇదొక డయాగ్నల్. అయితే మనకి ఏమి ఇచ్చాడు రాంబస్లో ఒక డయాగ్నల్, ఇదంతా ఒక డయాగ్నల్ అనుకోండి. దీని మొత్తం పొడవు ఎంత అంటే 8 ఇచ్చాడు. సో 8 అంటే ఇక్కడ సగం 2 భాగాలకు చేసుకొని ఇక్కడ 4 ఉంటుంది అనుకోవచ్చు, ఇక్కడ 4 ఉంటుంది అనుకోవచ్చు. ఇది మొత్తం 8 కాబట్టి ఇక్కడ 4 రాసుకుంటాం. ఇక్కడ మధ్యలో విభజిస్తున్నారు కాబట్టి ఇక్కడ విభజించబడుతుంది కాబట్టి ఇంకో డయాగ్నల్తో ఇక్కడ 4 రాసుకుందాం. మొత్తం డయాగ్నల్ ఎంత 8 కాబట్టి ఇక్కడ సగం చేసుకుందాం. అలాగే ఇక్కడ ఏమి ఇచ్చాడు రాంబస్లో ఒక సైడ్, అంటే ఇది సైడ్ అంటే ఏమి ఇవి 4 సైడ్లు రాంబస్లో. ఈ సైడ్ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఒక సైడ్ వాల్యూ ఎంత ఇచ్చాడు 5 ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఈ కొద్ది పార్ట్ను తీసుకున్నట్టయితే పక్కనకి ఇలా ఉంది, తర్వాత ఇలా ఉంది, సో తర్వాత ఇలా ఉంది.
సో ఇక్కడ వచ్చేసి 4 ఉంది, ఇక్కడ ఇది ఏం లేదు, ఇక్కడ వచ్చేసి 5 ఉంది. ఇక్కడ చూసుకున్నట్టు ఇక్కడ ఏమవుతుంది 90 డిగ్రీస్ ఏర్పడుతుంది. అంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పుకోవచ్చు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, సో రెండు పైథాగరస్ థియరమ్ని మనం ఇక్కడ అప్లై చేయొచ్చు. సో కాబట్టి ఇక్కడ ఎంతుందో మనకి ఎంత కాబట్టి తెలియదు. సో కాబట్టి సమ్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ రెండు అంటే రెండు భుజాల స్క్వేర్ ఈక్వల్ టు మూడో భుజం అంటే ఇక్కడ హైపోటెనస్ స్క్వేర్కి సమానం. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ స్క్వేర్ ఏదెంత 4 కాబట్టి 4 స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎంత ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ ఇక్కడ ఎంత 5 ఉంది కాబట్టి 5 స్క్వేర్. సో 4 స్క్వేర్ ఎంత 16 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అలాగే రాద్దాం. అలాగే 5 స్క్వేర్ ఎంత 25. సో మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇలాగా పెంచుకుందాం. 25 మైనస్ 19 ఎంత అవుతుందండి. సో 25లో 19 పోతే 16 పోతే ఎంత అండి, 25లో 16 పోతే 9. సో ఎక్స్ స్క్వేర్ 9 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది √9 అవుతుంది. √9 అంటే ఏం రాసుకోవచ్చు, ఇక్కడ √3 హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 3 అవుతుంది. కాబట్టి అప్పుడు ఏమైంది, ఇక్కడ కింద వాల్యూ ఎంత 3 అయిపోయింది. సో ఇక్కడ ఏంటి 3 వస్తుంది. ఇదేంటి ఇంకొక డయాగ్నల్, ఇక్కడ 3 ఉందంటే ఇక్కడ కూడా ఎంత ఉండాలి 3నే ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది మొత్తం డయాగ్నల్ ఎంత అవుతుంది, 3 ఎంత 6 అవుతుంది. 3 ఎంత అండి 6 అవుతుంది. ఇంకొక కారణం ఏమవుతుంది, ఇదంతా 8. సో మనకి ఏంటి ఫార్ములా ఏంటి, ఈ యొక్క రాంబస్ యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటంటే రెండు కర్ణాల లబ్ధము బై 2 అంటే హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2, హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. సో హాఫ్ అలాగే రాసుకుందాం. ఇంటూ d1 అంటే డయాగ్నల్ 1 ఎంత ఇచ్చాడు 8 ఇచ్చాడు. d2 అనేది మనం కనుక్కున్నాం ఎంత వచ్చింది, d2 3 + 3 6 వచ్చింది కాబట్టి 6. సో 2 1 2 4 8. సో 4 6 ఎంత అండి 24. 24 స్క్వేర్ సెంటీమీటర్స్, 24 సెంటీమీటర్ స్క్వేర్ సెంటీమీటర్స్. సో కాబట్టి ఆప్షన్ 4 24 అనేది ఇక్కడ కరెక్ట్ అయిన సమాధానం. ఏం లేదు, ఇక్కడ రెండు డయాగ్నల్స్ మనకు రాంబస్ యొక్క వైశాల్యం ఫార్ములా d1 d2/2. మనకైతే d1 వాల్యూ ఆల్రెడీ ఒకటి ఇచ్చేస్తారు డయాగ్నల్, రెండో డయాగ్నల్ తెలియదు. అది కనుక్కోవడానికి మనకు క్లూగా సైడ్ ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం సైడ్ చూసుకుంటే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనకు ఇక్కడ పైథాగరస్ థియరం అప్లై చేసుకోవచ్చు. పైథాగరస్ థియరం ప్రకారం ఏంటంటే హైపోటెనస్ అంటే ఇక్కడ ఉంది కదా, ఈ యొక్క హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు మిగిలిన రెండు సైడ్ల స్క్వేర్ అంటే రెండు స్క్వేర్లు సమ్ చేయాలి. కాబట్టి ఈ రెండు ఇక్కడ మనం ఏం చేస్తాం, ఈ రెండు సైడ్లు ఉన్నాయి కదా, సో ఆ రెండు సైడ్ల యొక్క స్క్వేర్ చేసి వాటిని సమ్ చేస్తాం అంటే కూడాము ఈక్వల్ టు ఏమైంది మూడో ఇక్కడ ఉన్నటువంటి హైపోటెనస్కి స్క్వేర్కి సమానం చేస్తాం కదా. చూడొచ్చు ఇది ఇక్కడ సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఈ భుజం వాల్యూ అయితే వచ్చేసింది ఇక్కడ డయాగ్నల్. సో దీని ప్రకారం ఇక్కడ 3 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా డయాగ్నల్ మొత్తం లెంత్ ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ అంత ఉంటుంది కాబట్టి ఇక్కడ 3 వస్తుంది. అప్పుడు మొత్తం లెంత్ అయింది 6 అయింది. ఇక్కడ 8 8 6 8 6 48 అంతా 24. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూడండి, ఇక్కడ డైరెక్ట్ పెట్టేది. సో 1 మిల్లీ లీటర్ అలా 1 లీటర్ 1 కిలో లీటర్కి సమానమైన వాల్యూస్ ఈతలు ఇచ్చాడు. సో అవి అనేది మనం రాయాలి. సో 1 మిల్లీ లీటర్కు సమానమైనది ఏంటంటే 1 మీటర్ 1 సెంటీమీటర్ క్యూబ్. సో 1 మిల్లీ లీటర్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ క్యూబ్. తర్వాత 1 లీటర్కి 1000 సెంటీమీటర్ క్యూబ్ సమానం. అలాగే 1 కిలో లీటర్కి 1 మీటర్ క్యూబ్ అనేది సమానం. కాబట్టి 312. సో 312 అనేది ఎక్కడ ఉంది ఇక్కడ, సో ఆప్షన్ 4లో ఉంది 312. సో ఇది డైరెక్ట్ బిట్, సో ఇవి డైరెక్ట్ వాల్యూసే. సో 312 అనేది ఆప్షన్ 4 అనేది ఇక్కడ కరెక్ట్ అయిన సమాధానం. నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఒక చతురస్రాకార మైదానం ఉందంట. సో ఇది మైదానము, ఇది చతురస్రాకం అని. దీని భుజం ఎంత ఉందంట 100 మీటర్లు ఉందంట. ప్రతి భుజము 100 మీటర్లు ఉంటుంది. సో ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ మైదానం చుట్టూ బాట వేయాలనుకుంటా 5 మీటర్ల వెడల్పుతో. సో 5 మీటర్ల వెడల్పుతో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 5 మీటర్లు ఉందండి. ఇక్కడ సో మొత్తం 4 వైపులా 5 మీటర్లు వెడల్పుతో బాట వేయాలనుకున్నారు. సో మొత్తం ఇక్కడ అంతా 5 మీటర్ల వెడల్పుతో బాట వేయాలనుకున్నారు. అప్పుడు ఏమైందంటే అప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ ఇంకొక చతురస్రం ఏర్పడుతుంది. ఎందుకంటే అన్ని చుట్టూ 4 వైపులా 5 సెంటీమీటర్లు పెంచుకుంటూ పోవాలి కాబట్టి అంటే 5 మీటర్లు వెడల్పుతో బాట కలదు అన్నారు. సో ఆల్రెడీ వేసేసారు కలదు అన్నారు. కాబట్టి అయితే బాట వైశాల్యం, ఈ బాట ఉంటుంది కదా, ఈ బాట యొక్క వైశాల్యం ఎంత అని కనుక్కోమన్నారు. ఈ బాట ఉంది కదా, ఈ బాట యొక్క వైశాల్యం ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మొత్తం అన్నీ కూడా 100 ఉన్నాయి. మళ్ళీ దీని తర్వాత దీని చుట్టూ 5 సెంటీమీటర్లతో బాట ఉంది. అంటే ఇక్కడ 5 ఇలా 5. సో ఇక్కడ ఒక 5 ఇక్కడ 5 ఎంత ఉంటుంది, ఇక్కడ ఆల్రెడీ 100 అని తెలుసు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 100 అని తెలుసు. ఇక్కడ ఒక 5 ఇక్కడ 5 అంటే మొత్తం 10 అవుతుంది. సో అప్పుడు ఎంత అవుతుంది, మొత్తం 110 అవుతుంది. ఈ భుజం సైడ్ ఎంత అవుతుంది 110. సో అన్ని వైపుల సమానం కాబట్టి చతురస్రంలో అన్ని సైడ్లు 110 అవుతుంది. సో అప్పుడు ఈ యొక్క చతురస్రం వైశాల్యము తర్వాత ఈ బాట యొక్క వైశాల్యం కనుక్కుంటే
సో ఇక్కడ ఉంది కదా ఈ వైశాల్యం కనుకుంటే మనకి ఇక్కడ మధ్యలో ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకు కావాల్సినటువంటి బాట వైశాల్యం మాత్రమే వస్తుంది. సో మొత్తం వైశాల్యము అలాగే దాని లోపల ఉన్నటువంటి చతురస్ర మైదానం యొక్క వైశాల్యం కలుపుకుంటే అందులో నుంచి వాటిని తీసేస్తే మనకు కేవలం బాట యొక్క వైశాల్యం మాత్రమే వస్తుంది. ఇప్పుడు 110 కాబట్టి దీని వైశాల్యం ఏమవుతుంది? ఏ స్క్వేర్, అంతే కదా. భుజము 110 అయినప్పుడు మనకు ఫార్ములా ఏంటి? చతురస్రం వైశాల్యానికి ఫార్ములా ఏ స్క్వేర్, కాబట్టి 110 స్క్వేర్, ఏ అంటే 110 మైనస్ ఇప్పుడు ఏంటి ఇంకొక భుజం ఏంటి 100, సో దీని స్క్వేర్ ఎంత? 100 స్క్వేర్. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు సింపుల్గా చేయడానికి? ఇదంతా 110 స్క్వేర్ కూడి 100 స్క్వేర్ కూడే పని లేకుండా ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉందా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ విధంగా రాసుకోవచ్చు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసుకోవచ్చా? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా. సో 110 స్క్వేర్ 110 ప్లస్ 100 ఇంటూ 110 మైనస్ 100గా రాసుకోవచ్చుగా. 110 ప్లస్ 100 ఎంత? 210 ఇంటూ 110 మైనస్ 100 ఎంత? 10. సో 210 ఇంటూ 10 ఎంత అంటే 2100 అవుతుంది. సో 2100 అవుతుంది. సో కాబట్టి అప్పుడు బాట వైశాల్యం ఎంత అంటే ఈ యొక్క బాట వైశాల్యము, సో ఈ యొక్క స్క్వేర్కి ఈ స్క్వేర్కి మధ్యలో ఉన్నటువంటి బాట వైశాల్యం ఎంత అంటే 2100 చదరపు మీటర్లు, సో స్క్వేర్ మీటర్స్. కాబట్టి ఆప్షన్ 2 2100 అనేది ఇక్కడ కరెక్ట్ అయిన సమాధానం. సో ఏం లేదండి, ఇక్కడ ఒక చతురస్రం వైపు పార్క్ ఉందంట, దీని బయట 5 మీటర్లతో బాట వేసారంట. 5 మీటర్ అంటే ఇటువైపు 5 మీటర్లు ఉంటుంది, ఇటువైపు 5 మీటర్లు ఉంటుంది. ఆల్రెడీ ఈ చతురస్రం మైదానం యొక్క భుజం ఎంత అనేది ఇచ్చాడు? 100 ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఆల్రెడీ 100 ఉంటుంది. ఇంకా మిగిలిన ఇక్కడ 5 మీటర్లు ఎక్స్టెండ్ అయి ఉంటుంది, ఇక్కడ 5 మీటర్లు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. మొత్తం ఇప్పుడు ఎంత? 10 మీటర్లు ఎక్స్టెండ్ అయింది. ఇక్కడ ఒక 100, ఇక్కడ ఒక 10 ఎంత? 110 మీటర్లు అవుతుంది అప్పుడు ఒక సైడు. ఇక్కడ చతురస్రం కాబట్టి 4 వైపులా సమానం, కాబట్టి అన్ని వైపులా 110 ఉంటుంది. ఇక్కడ లోపలంతా కూడా 100 ఉంటుంది. ఇప్పుడు బాట వైశాల్యం అంటే ఈ మధ్యలో ఉన్న వైశాల్యం కావాలి. కాబట్టి ఏం చేయాలంటే ఈ బయట ఉన్నటువంటి మొత్తం వైశాల్యం ఈ లోపల ఉన్న వైశాల్యం తీసేస్తే మధ్యలో ఉన్న వైశాల్యం మనకు కావాల్సిన వైశాల్యం వస్తుందన్నమాట. కాబట్టి 110 స్క్వేర్ మైనస్ 100 స్క్వేర్. స్క్వేర్ ఎందుకు తీసుకోమంటే మనకు ఫార్ములా అదే కదా, భుజము స్క్వేరే కదా ఈ యొక్క చతురస్రానికి ఫార్ములా వైశాల్యానికి. కాబట్టి అలా ఇక్కడ మళ్ళీ 110 స్క్వేర్ అంటే మళ్ళీ 110 వేసి అంత కాలిక్యులేషన్ లేకుండా డైరెక్ట్గా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాయొచ్చు. కాబట్టి నేను అలా రాశాను. అప్పుడు 210 వచ్చింది, ఇక్కడ 10 వచ్చింది. 210 ఇంటూ 10 అంతా 2100. సో అలా ఒకవేళ మీరు 110 స్క్వేరు 100 స్క్వేర్ 110 స్క్వేర్ ఏమవుతుంది? 12100 అవుతుంది. అదే 100 స్క్వేర్ 10,000 అవుతుంది. 12100లో నుంచి 10,000 తీసేసినా కూడా 2100 వస్తుంది. సో అలా సో చూద్దాం. చూడండి, రమేష్ ఒక వస్తువుని 650 రూపాయలకు కొన్నాడంట. అయితే దీన్ని అమ్మగా 6% లాభం వచ్చిందంట. అయితే ఎంతగా అమ్మినాడు ఆ వస్తువును అంటే ఇప్పుడు 100%, 100% అంటే అతను కొనుక్కున్న వాల్యూ ఎంత? 650. అయితే 6% లాభానికి అమ్మాడంట. లాభం అంటే 6% లాభం అంటే 106% అయింది. అయితే ఆ 106% ఎంత అని అడుగుతున్నాడు. సో అతను అమ్మిన లాభం ఉంటుంది కదా, సో అది ఎంత అని అడుగుతున్నాడు. 106% ఎంత అని అడుగుతున్నాడు. ఏం లేదు, జస్ట్ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో 650 ఇంటూ 106/100, 0 0 క్యాన్సిల్. ఇక్కడ 5 2 10, 5 1 5, 5 3 15. సో నెక్స్ట్ వచ్చేసి 2 1 2 5 10, 2 3 6. సో 13 ఇంటూ 53, 13 3 39, 13 5 65, 1 3 ఎంత అంది? 689. సో 689. సో మొత్తం అతను 6% లాభం పొంది అమ్మినప్పుడు ఎంత వచ్చింటుంది? 689 అంటే లాభం 39 రూపాయలు వచ్చింది. కాబట్టి అక్కడ అమ్మిన వస్తువు ఎలా అడిగాడు కాబట్టి 689. సో సెల్లింగ్ ప్రైస్ అడిగాడు కాబట్టి 689 అనేది ఇక్కడ ఆన్సర్. సో 650 రూపాయలు అసలు వాల్యూ. దీనికి 6% వేస్తే ఎంత? 650కి 6% ఎంత అవుతుందంటే 39 రూపాయలు అవుతుంది. మామూలు క్యాలిక్యులేట్ చేసినా కూడా, లేదంటే ఈ ఫామ్లో ప్రొసీజర్ ఫాలో అయిపోతుంది. సో 100% 650 అయినప్పుడు 6% లాభం అంటే ఏం చేయాలి? కూడాలి, 100కి 6 కూడాలి. అప్పుడు ఏమవుతుంది? 106%. వాటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చేదే ఆన్సర్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇక్కడ లాస్ అన్నాడు అనుకోండి, 6% లాస్ అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఈ 100లో నుంచి 6 తీసేస్తే 94 అవుతుంది. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 650 ఇంటూ 94/100. సో అలా. సో ఒకవేళ ఎప్పుడైనా కూడా అసలు వాల్యూని 100 అనుకోవాలి. వాడు లాభము నష్టం అనేది ఇచ్చినప్పుడు గెయిన్ అయితే కూడాలి, అదే లాస్ అయితే తీసేయాలి ఆ 100లో నుంచి. అప్పుడు మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సో ఇలా అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఒక 10 వాల్యూస్ ఉన్నాయంట.
అవి ఎక్కడున్నాయంటే 20 నుంచి 30 మధ్యలో ఉన్నాయంట. అంటే కనిష్ట విలువ 20 అంట, గరిష్ట విలువ 35 అంట. వీటి మధ్యలో మొత్తం 10 వాల్యూస్ ఉన్నాయంట. ఆ 10 వాల్యూస్ ఏంటనేది లేదు. అయితే వాటి సగటు ఎంత అవుతుందన్నాడు. వాటి సగటు వాటిని అన్నింటినీ కూడి సగటు చేస్తే వాటి వాల్యూ ఎంత వస్తుందన్నారు. అయితే మనకి ఏం సగటు ఎలా ఉంటుంది, వీటి మధ్యలోనే ఉంటుంది. 20కి 35కి మధ్యలోనే ఉంటుంది. అంటే 20కి పైగాను 35కి లోపల ఉంటుంది. అంటే 21 నుంచి 34 మధ్యలో మనకు ఈ యొక్క సగటు అయితే వస్తుందన్నమాట చేసినప్పుడు. అప్పుడు ఏమవుతుంది, 15 అనేది మనకి చూసుకున్నట్టయితే ఆప్షన్ల ప్రకారం వెళ్ళినట్టయితే 15 అనేది ఎక్కడ సగటు వచ్చే అవకాశం ఉందా, 21 పైన ఉండాలి. 15 అనేది తక్కువ ఉంది కాబట్టి ఇది రాదు. 20 అనేది 20కి ఉండకూడదు, 20 కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది తప్పు. 25 అనేది 21 నుంచి 34 మధ్యలో వస్తుందా, వస్తుంది కాబట్టి ఇది కరెక్ట్. దాదాపు 35 అనేది సమానం ఉండకూడదు, అందుకంటే తక్కువ ఉండాలి కాబట్టి 35 అనేది కూడా తప్పు. సో కాబట్టి ఆప్షన్ 325 అనేది కరెక్ట్. సో ఇలా ఇచ్చినప్పుడు మీరు ఇలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను కొన్ని ఒకవేళ చూపిస్తాను చూడండి. ఒకవేళ ఇప్పుడు 5 వాల్యూస్ ఉన్నాయనుకోండి ఏమన్నా కూడా. సో 1, 2, 3, 4, 5. సో వీటి సగటు అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాం. సో 1 నుంచి 5 మధ్య, 1 నుంచి 5 మధ్య గల ఏవైనా 5 సంఖ్యలు అనుకోండి, అంటే ఈ 5 వస్తాయి అనుకోండి. అప్పుడు వీటి సగటు ఎంత అవుతుంది, బై 5. ఇవన్నీ కూడాలి. 1, 2 అంతా 3, 3, 3 ఒక 6, 6, 4, 10, 15 బై 5 అంటే 5 1 5 3. అప్పుడు ఏమైంది, సగటు ఏమొచ్చింది, 3 వచ్చింది. అంటే 1కి 5కి మధ్యలో ఉన్న వాల్యూ వచ్చింది, 1 5 రాలేదు. 1 నుంచి 1కి 5కి మధ్యలో వాల్యూ వచ్చింది కదా. సో ఇక్కడ కూడా సేమ్ అంతే, 20కి 35కి మధ్యలో వాల్యూ వస్తుంది సగటు చేసినప్పుడు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఈ 25 మాత్రమే ఈ మధ్య వాల్యూలో ఉంది. మిగిలినవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, లేదంటే సమానమన్నా ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ 3 మాత్రమే మనకు ఈ రేంజ్లో ఉంది. కాబట్టి ఇదే మనకు కరెక్ట్ అయిన సమాధానం. సో గుర్తుంచుకోండి ఈ యొక్క పాయింట్. సో ఎవరైనా మనకు తెలియకుండా నెంబర్ సగటు ఇచ్చినప్పుడు సగటు అనేది మనకి ఇచ్చిన వాల్యూస్కి కనిష్ట విలువ కంటే ఎక్కువ, గరిష్ట విలువ కంటే తక్కువ వాటి మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. సో ఈ డైరెక్ట్ బిట్టు వృత్తరేఖా చిత్రంలోని వృత్త కేంద్రం వద్ద చేయి కోణం ఎంత అంటే 360 డిగ్రీలు. సో ఆల్రెడీ ఇది గత వీడియోలోనే వచ్చింది అనుకుంటా, గత పేపర్లోనే. సో మళ్ళీ రిపీట్ అయింది ఈ బిట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక నగరంలో వివిధ పార్కుల్లోని చెట్ల సంఖ్య ఇచ్చాడు, అయితే బహుళకం కనుకోమన్నాడు. సో మోడ్ అంటే ఏం లేదు, ఎక్కువ నెంబర్ రిపీట్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో అదే, అంటే ఎక్కువ సార్లు ఏ నెంబర్ రిపీట్ అయి ఉంటుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ 33 ఎన్నిసార్లు వచ్చిందండి, 1, 2, 3 సార్లు వచ్చింది. 33 అనేది 3 సార్లు వచ్చింది. 38 అనేది ఒకసారి వచ్చింది. 48 ఒకసారి వచ్చింది. 34 అనేది 2 సార్లు వచ్చింది. 24 ఒకసారి వచ్చింది. అంటే మనకి ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్ ఏంటి, 33. కాబట్టి మనకు అదే ఆన్సర్ అవుతుంది, 33 అనేది బహుళకం. నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఎగువ హద్దులు వరుసగా అన్నాడు. సో ఎగువ హద్దులు ఎలా కనుక్కోవాలనేది గత వీడియోలో చెప్పాను. సో ఎగువ హద్దులు కనుక్కోవడానికి ఏంటంటే ఆ తరగతి యొక్క ఎగువ అవధి అలా చూడండి. ఇప్పుడు 11 నుంచి 20, 21 నుంచి 30 కనుక్కోవాలి. సో కాబట్టి ఇప్పుడు ఏమని చేయాలంటే ఈ యొక్క తరగతి యొక్క ఎగువ అవధి ఏంటి, 20. తర్వాత తరగతి, దీని తర్వాత వచ్చే తరగతి ఏంటి, 21 నుండి 30 కదా. ఆ తరగతి యొక్క దిగువ అవధిని సగటు చేయాలి. 20 + 21/2 అంటే ఏమవుతుంది, 41/2 అంతా 20.5. సో అప్పుడు ఈ 11 నుంచి 20 తరగతి యొక్క సగటు ఈ యొక్క ఎగువ హద్దు ఏమవుతుందంటే 20.5. 20.5. సో ఇది ఎక్కడుంది, ఆప్షన్ 4లో ఉంది, 20.5. ఇంకా 21 నుంచి 30 అంటే 30, దాని తర్వాత తరగతి 31/2 అంటే 61/2 అంతా 30.5 కదా. సో కాబట్టి ఆప్షన్ 4 20.5, 30.5 అనేది సమానం. సో ఇప్పుడు మీరు ఎగువ హద్దులు కనుగొనలేదు ఎలాగనేది గత వీడియోలో చెప్పాను, ఈ వీడియోలో చెప్పాను. ఏం లేదు, వాళ్ళు ఇచ్చినటువంటి తరగతులు ఏవైతే ఉంటాయో ఆ తరగతిలోని వాడు ఏ దానికైతే అడుగుతాడో ఆ తరగతిలోని ఎగువ అవధి, నెక్స్ట్ వచ్చే తరగతి యొక్క దిగువ అవధి యొక్క సగటు. సో అలా నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు వాల్యూ ఇచ్చాడు ఈక్వేషన్ లాగా. సో అయితే y వాల్యూ కనుక్కోమన్నాడు. సో -4/3 × y = 3/4. సో y వాల్యూ కాబట్టి y ఇలాగే పెట్టుకుంటున్నాం. సో 3/4 × మైనస్ ఇటువైపు పంపించేద్దాం. సో మైనస్ ఇటువైపు పంపించేద్దాం. ఇక్కడ ఇంటూ చేస్తుందండి, గుర్తుంచుకోవాలి. సో ప్లస్ మైనస్ కాదు, ఇంటూ చేస్తుంది కాబట్టి ఈ మైనస్ ఎలా ఉండదు ఇటువైపు అలాగే వస్తుంది. సో ప్లస్గా అయితే మారదు, గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇంటూ చేస్తున్నాం కాబట్టి మనము ఇంటూ చేస్తుంది ఇక్కడ టర్మ్ 3, ఇక్కడ 4/3 × y ఇక్కడ ఇంటూ చేస్తుంది కాబట్టి ఇటువైపు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది ఇటువైపు వచ్చినప్పుడు మైనస్ అనేది ప్లస్గా అయితే మారదు, అలాగే ఉంటుంది. ఇక్కడ 3 అనేది ఇటువైపు వచ్చినప్పుడు పైకి వెళ్ళిపోతుంది, ఈ 4 అనేది ఇటువైపు వచ్చినప్పుడు కిందికి వస్తుంది కాబట్టి 3/4. సో -3/4 × -3/4 మనం ఏం రాసుకోవచ్చు, -9/16 -9/16. సో -9/16 అనేది మనం ఏం రాసుకోవచ్చు అంటే
3/4 హోల్ స్క్వేర్ అంటే కదా 3² 9 4² 16 -3/4 మైనస్కి స్క్వేర్ ఉండకూడదు లోపల మైనస్ ఉంటే మళ్ళీ తప్పు అవుతుంది బయటనే మైనస్ ఉండాలి గుర్తుంచుకోవాలి ఒకవేళ -9/16 వచ్చింది కదా ఈ -9/16 అనేది ఇచ్చిన ఆప్షన్స్లో దేనికి సమానం ఉందో ఒకసారి చూసుకోండి ఒకటికి అయితే సమానం కాదు -3/² అంటే మైనస్ అలాగే పెట్టుకున్నాం 3/4 అంటే 9/16 అవుతుంది స్క్వేర్ చేస్తే ఇక్కడ 3/4 ఓన్లీ 9/16 అవుతుంది మైనస్ అవ్వదు ఇక్కడ 4/3 అంటే 16/9 అవుతుంది కానీ మనకి 9/16 ఎక్కడ వచ్చింది -9/16 ఆప్షన్ 2లో వచ్చింది కాబట్టి ఆప్షన్ 2నే కరెక్ట్ అనమాట సో ఇక్కడ ఏం లేదు సమానం అంటే రెండు వాల్యూ సమానం ఇచ్చాడు సో y వాల్యూ కాబట్టి వైని అలాగే పెట్టుకొని ఇక్కడ ఉంటే -4/3ని అటువైపు పంపించాము ఈక్వాలిటీ అటువైపు అప్పుడు ఏమైంది -3/4 అయింది సో వాటిని ఇంటూ చేస్తే -9/16 వచ్చింది -9/16ని మైనస్ అలాగే పెట్టి 9/16ని 3/4 హోల్ స్క్వేర్గా రాసాము ఒకవేళ మైనస్ అనేది ఇక్కడ 3 లోపల పెట్టినారనుకోండి మళ్ళీ మీరు ఇలా రాశారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఇది మైనస్ స్క్వేర్ కూడా ప్లస్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది 9/16 అలా పెట్టకూడదు ఎప్పుడు కూడా మైనస్ బయట ఉంటే ఓన్లీ దీనికి మాత్రమే 3 స్క్వేర్ చేయాలి సో అప్పుడు ఏమవుతుంది -9/16 అవుతుంది కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూద్దాం 1 degree + 2 degree + 3 degree ఈజ్ ఈక్వల్ టు 1 degree + 2 degree + 3 డిగ్రీలు దేనికి సమానం 1 degree + 2 డిగ్రీలు ఎంత 3 డిగ్రీలు 3 డిగ్రీలు + 3 డిగ్రీలు 6 డిగ్రీలు సో కాబట్టి ఆప్షన్ 4 6 డిగ్రీలు సమానం ఆప్షన్ 4 చాలామంది దీన్ని కొంచెం ఆన్సర్ లేదనుకున్నా అని కూడా అనుకుంటారు ఫ్రెండ్స్ ఆన్సర్ లేదనుకుంటారు సో మీరు ఏమనుకుంటారంటే డిగ్రీస్ అనుకుంటా 1/0 2/0 3/0 అనుకోవచ్చు అప్పుడు ఏమవుతుంది 1/0 1 2/0 1 3/0 1 1 + 1 ఏమవుతుంది 3 అవుతుంది కానీ ఆప్షన్లో లేదు మళ్ళీ మీరు 3 డిగ్రీస్ పెట్టినా కూడా ఒకవేళ వీటిని డిగ్రీ అని ఇక్కడ మనం 0 అనుకుంటే డిగ్రీ కాకుండా ఇవి 0 అనుకున్నారు అనుకోండి వీటిని అప్పుడు 0/0 ఎంత 1 1/1 1/0 అన్న 1 3/0 అన్న 1 6/0 అన్న 1 కానీ మనకి ఎంత 3 రావాలి కాబట్టి అప్పుడు ఇది అన్నీ కూడా తప్పు అనుకున్నాం కానీ వీటిని డిగ్రీస్ అనుకున్నప్పుడు 1 degree + 2 degree + 3 degree ఇది డిగ్రీ అప్పుడు ఏమవుతుంది 6 అవుతుంది 6 డిగ్రీలు కాబట్టి ఆప్షన్ 4 6 డిగ్రీలే కరెక్ట్ ఆన్సర్ ఇది జీరోస్ కాదు అవి డిగ్రీస్ నెక్స్ట్ చూద్దాం ఇంకా సింపుల్ ఇంట్రెస్ట్ అయితే అంటే PTR/100 సింపుల్ ఇంట్రెస్ట్ అనుకోవచ్చు కాకుంటే ఇక్కడ PTR అనే వాల్యూస్ ఇచ్చి ఆ PTR/100 ఏమవుతుందని ఇచ్చాడు సో P ఎంత 4x² ఇంటూ T వాల్యూ ఎంత అండి 5x R వాల్యూ ఎంత అండి 5y/100 ఇప్పుడు 4 ఒకట్ల 4 2 4 25 సో 4 ఒకట్ల 4 25 5 ఒకట్ల 5 20 5 5 నెక్స్ట్ 5 ఒకట్ల 5 ఒకట్ల అప్పుడు ఏమైంది పైన x² ఇంటూ x ఇంటూ y మాత్రమే మిగిలింది కింద అన్ని 1 వచ్చేసింది కాబట్టి సో x² ఇంటూ x ఎంతండి x³ ఇంటూ y సో ఆన్సర్ ఏమవుతుందండి x³ సో ఆప్షన్ 1 x³ అనేది ఇక్కడ మనకు కరెక్ట్ అయిన సమాధానం సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క 12 క్వశ్చన్లు ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేస్తాం ఇంతటితో మనకు 23 మార్నింగ్ పేపర్ అయిపోయింది ఇంకా మనకు కేవలం ఇంకొక 4 పేపర్లు పెండింగ్ ఉన్నాయి ఈ పేపర్కి సంబంధించి 23 ఆఫ్టర్నూన్ 24 మార్నింగ్ ఆఫ్టర్నూన్ తర్వాత 2వ తేదీ మార్చి 2 ఆఫ్టర్నూన్ పేపర్ ఈ 4 అయిపోతే మనకు మొత్తం టెట్ 2000 కొత్త సిలబస్ వచ్చిన తర్వాత వచ్చిన టెట్లు ఏవైతే ఉన్నాయో 2018లో వచ్చిన 2 టెట్లు ఫిబ్రవరి జూన్వి అన్నీ అయిపోతాయి నెక్స్ట్ డిఎస్సివి మనం స్టార్ట్ చేద్దాం లేదంటే ఇంగ్లీష్ అలా స్టార్ట్ చేద్దాం సో ఆ వీడియోస్ అన్ని చూడాలని కూడా తప్పకుండా మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మెటీరియల్స్ కావాలనుకుంటే మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఒక ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్ అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్